ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ఈ సదస్సు కోసం ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, అనేక రంగాల ప్రముఖులు సుమారు 2500 మంది అతిరథులు వస్తున్నారట. ఈ సమయంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నారు. దావోస్లో జరగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బయలుదేరారు. ఈ సమయంలో ఎవరి ప్లానింగ్లో వారు వెళ్లారు, ఏ స్థాయిలో తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తేబోతున్నారు అనేది ఈ సమయంలో ఆసక్తిగా మారింది. ఈ విషయంలో బ్రాండ్ ఏపీ అని చంద్రబాబు వెళ్ళగా, రైజింగ్ తెలంగాణ అని రేవంత్ రెడ్డి బయలుదేరారు. ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ దిగ్గజాలు పాల్గొనే ఈ దావోస్ సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం జ్యూరిచ్ 10 మంది పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమవుతున్నారు. అనంతరం మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. ఇదే సమయంలో రెండో రోజు సిఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ అనంతరం సోలార్ ఇంపల్స్, ఎల్జీ, కోకాకోలా, వెల్స్పన్, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్, సిస్కో మొదలైన సంస్థల చైర్మన్లు, సీఈఓలతో జరిగే సమావేశానికి చంద్రబాబు హాజరవుతున్నారు. ఆ తర్వాత ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ పర్యటనలో ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలి. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తనకున్న అపార అనుభవాన్ని రంగరించి ఏపీకి ఖచ్చితంగా ఏ దఫా బలమైన పెట్టుబడులు సాధిస్తారని అంటున్నారు. ఈ సమయంలో చంద్రబాబు వెంట ఐటీ శాఖ మంత్రి లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఈడీబీ అధికారులు ఉన్నారు. ఆదివారం వరకు సింగపూర్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణకు ఓ భారీ ప్రాజెక్టును తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 450 కోట్ల పెట్టుబడులకు క్యాపిటలైజ్డ్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్సాహంలోనే సింగపూర్ నుంచి దావోస్ బయలుదేరారు రేవంత్ రెడ్డి. ఈ ఉత్సాహంలో దావోస్లో మరింత సత్తా చాటే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాన్ని కలిగి ఉన్న రేవంత్ టీం పెట్టుబడులకు గమ్యస్థానంగా భాగ్యనగరాన్ని పరిచయం చేసే భారీ లక్ష్యంతో ఈ పర్యటనలో పాల్గొంటుంది. రైజింగ్ తెలంగాణ పేరుతో ఇప్పటికే దావోస్ చేరిన రేవంత్ బృందం ఏ రేంజ్ ఫలితాలు సాధిస్తారనేది వేచి చూడాలి. ఏదేమైనా అభివృద్ధిలో 2 రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కొనసాగుతుందని అంటున్న వేళ పెట్టుబడులు రాబట్టే విషయంలోనూ ఆ విధంగానే ముందుకు వెళ్లాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.